అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 12వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. దేవదూతల కంటే అత్యధికముగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనమునందు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ప్రభువు దేవదూతలను ఆశీర్వదించుట కంటేను ఎన్నో వేల రెట్లు అత్యధికముగా మనుషుల్ని ఆశీర్వదించుటకు సంకల్పించి ఉండేను. సృష్టించుట యందు మనుషుడు దేవదూతల కంటే అల్పునిగాను బలమునందు తక్కువ వాడిగాను కనబడినప్పటికీ ప్రభు మనుషుని గొప్ప ఔన్నత్యముతో చూచెను, మహిమకరముగా ఆశీర్వదించెను. మనుషుని సృష్టించుటకు ముందుగానే దేవుని దూతలు సృష్టింపబడిరి. యోబు గ్రంథము 38 అధ్యాయము 4 మొదలుకొని 7 వచనములు. ఎందుకో తెలియదు గాని ప్రభు రక్షించు సువార్త పనిని వారికి చేతులకు అప్పగించలేదు. అయితే వాటిని ప్రభు మన యొక్క హస్తములోనికి ఇచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క సువార్త ఈ భూమి యందంతటా వ్యాపించుటకు, యెహోవాయే దేవుడని నిరూపించి చూపించుటకు ప్రభు మనలని నమ్మి ఉన్నాడు. దీనికై ఉన్న కారణమును కొద్దిగా ధ్యానించి చూడుడి. ప్రభు దేవుని యొక్క దూతలను సృష్టించినప్పుడు వారిని అగ్నిలో నుండి కలుగజేసాను. అయితే మనుషుని కలుగజేయుచున్నప్పుడు ప్రభు తన యొక్క బిడ్డలను రూపించుచున్నట్లు తన యొక్క పోలికయందును స్వరూపమునందును కలుగజేసాను. అంత మాత్రమే గాక దేవదూతలకు లేని ఒక స్వాస్యమును అనగా స్వచిత్తమును నెరవేర్చు హక్కును అనుగ్రహించి ఉండెను. దూతలు కేవలము యంత్రముల వలె ప్రభు యొక్క ఆజ్ఞల చొప్పున నిర్వహించుచున్నారు. అయితే మనుషుడు తానే ఆలోచించి స్వతహాగా క్రియలు జరిగించేటువంటి స్వాతంత్రమును కలిగిన వాడై ఉన్నాడు. సాతాను చూడుడి, అతడు పడిపోయిన స్థితియందును కూడాను స్వతహాగా తనంతట తానుగా ఏమీ చేయలేకయున్నాడు. అతడు ప్రతి ఒక్కరి కొరకును ప్రభు వద్ద అనుమతిని పొందుకొని చెయ్యవలసిందై ఉన్నది. యోబును అతడు ముట్టవలెను అంటే తనకి ఇష్టము వచ్చినట్టు ముట్టలేడు. ప్రభు వద్ద దాని కొరకు ప్రత్యేకమైన అనుమతిని అతడు పొందుకొనుచున్నాడు. పేతురును పుటము వేయుటకు అతడు తలంచినప్పుడు అతడు తిన్నగా పుటము వేయలేక ప్రభు వద్ద అనుమతిని అడుగుటను చూచున్నాము. ప్రభు అన్ని వేళ యందును అనుమతిని ఇచ్చుటలేదు. కొన్ని సమయముల యందు సాతాను పుటము వేయుటకు అనుమతిని ఇచ్చుచు మరోవైపున దానిని అధిగమించుటకు మనకు కృపను, బలమును, శక్తిని దయచేయుచున్నాడు. మీరు జయశీలులై ఉండవలను అనుట కొరకు ప్రభు ఎంతగా ఆశించుచున్నాడు, ఎంతగా కోరుచున్నాడు అనే సంగతిని కొంత ఆలోచించి చూడుడి. మీ ఎదుట మరణమును, జీవమును ఆయన ఉంచి ఉన్నాడు. ఎంచుకోవలసినది మీ యొక్క హస్తముల యందు ఉన్నది. ప్రభువును మీరు స్తుతించెదరా లేక నిరాకరించెదరా, అది మీ యొక్క హస్తములలో ఉన్నది. మీరు స్తుతించుచున్నప్పుడు ఆయన యొక్క అంతరంగము ఆనందించుచున్నది. ఆయన మిమ్ములను ఆస్వాదించుటకు సంకల్పించి వచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు తన యొక్క పరిచర్ను మీ హస్తములలో పెట్టి ఉన్నాడు. మీరు ప్రభునకు సత్యముతోను యథార్థతతోను పరిచర్ను చేసినట్లయితే ప్రభు మీ యొక్క పరిచర్ను ఆస్వాదించుటతో పాటు మిమ్ములను గణపరిచి గొప్ప ఔన్నత్యముతోను ఉంచును. నేటి ధ్యానమునకై మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రిగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. నేటి వేద పఠనము ఉదయం సాయంత్రం గ్రంథము 13, 14 మరియు 15 అధ్యాయం. సాయంత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.